ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అగ్నిదేవతాభ్యో నమః. అందరూ కలిసి మా అమ్మను నన్ను కొట్టి చంపేస్తారేమో. నువ్వలా మాట్లాడకు పార్వతి. మనమంతా ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం. అమ్మా, ఈ పూర్ణాహుతి సమర్పించి హోమాన్ని పరిపూర్ణం చేయండి. అమ్మా, ఇంతటితో ఈ హోమం పరిసమాప్తమైంది. సీను, నువ్వు ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. అది కదమ్మా. నువ్వు ఆగరా. హాస్పిటల్లో బావగారు ఒక్కరే ఉంటే చాలదన్నట్టు ఇక్కడ మీరు కొట్టుకోవడం ఏంటి బామర్ది ఇది? ఆ బుద్ధి నీ కొడుకు చెప్పు. మీరు బుద్ధిగా ఆలోచించడం నేర్చుకోండి మావయ్య. ఏం కూసావరా? సీనయ్య, ఏం చేస్తున్నావు? కొట్టుకొని చచ్చిపోతారా? ఇది రావణ లంక అనుకున్నారా, అయోధ్య లంక అనుకున్నారా? మీ అల్లుడే మా అల్లుడిని. దయచేసి మధ్యలో ఎవరూ మాట్లాడకండి. మీరిలా గొడవ పడుతున్నారని తెలిస్తే చావు బతుకులతో పోరాడుతున్న ఆయన కోసం నేనిలా హోమాలు యాగాలు చేయనక్కర్లేదు. శాశ్వతంగా నాకు ఇంటికి దూరమైపోతారు. అయ్యో అమ్మా. జానకి, నన్ను మాట్లాడివ్వండి అత్తయ్యా. మీ అందరికీ దండం పెడతాను. ఇంతటితో ఈ గొడవ ఆపేయండి. ఎందుకు ఆపాలక్క? సీనుని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగారు మా వారు. ఇప్పుడు ఆయన్నే కొట్టడానికి వచ్చాడు సీను. అసలేంటిది? పార్వతి, నా మాట వింటావా? లేదక్క, నన్ను క్షమించు. నువ్వంటే నాకు గౌరవం ఉంది, కానీ ఈ ఇంట్లో నాకు గౌరవం దక్కట్లేదు. చిన్న పెద్ద చూసుకోకుండా చెయ్యి చేసుకుంటున్నారు. వీడు నా మీదే చెయ్యెత్తాడు. ఇక ఊళ్ళో నా గౌరవం ఏముంటుంది? సీనయ్య, చిన్న మావయ్యకి క్షమాపణ చెప్పు. అది కదా అత్తయ్య. అవన్నీ తర్వాత. ముందు చిన్న మావయ్యకి క్షమాపణ చెప్తావా లేదా? అయినా నా కొడుకేం తప్పు చేశాడన్నదినా? పద్మా, తప్పుల గురించి మనం 4 గోడల మధ్య మాట్లాడుకుందాం, నలుగురిలో కాదు. అరే సీను, చిన్నమావకి క్షమాపణ చెప్పరా. క్షమాపణ అడగాల్సిందే నేను కాదు నాన్న, ఆ పెద్ద ఆవిడ. ఆవిడెందుకు చెప్పాలి సీనయ్య? ఏం మందు పెట్టిందో గాని అల్లుణ్ణి బాగానే గుప్పిట్లో పెట్టుకుంది. గుప్పిట్లోనే పెట్టుకుందా లేదా గుట్టుగా ఏమైనా ఇస్తుందా? ఈ డ్రామాలు నాకు వద్దురా. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. దారిలోకొచ్చాడు. ఇదే అదునుగా వీళ్ళని ముక్కలు చేసి చిచ్చు పెట్టానుగా. ఇదిలాగే కొనసాగితే వీళ్ళని బయటికి తీసుకెళ్ళిపోతాను. అమ్మా, మీరంతా వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళిపోండి అమ్మా. వెళ్ళండి అమ్మా, ప్లీజ్. అన్నయ్య ఉంటేనే నాకు ఈ ఇంట్లో విలువ. లేదంటే చీపురు పుల్లలాగా తీసి బయట పడేస్తారని నాకు బాగా అర్థమైంది. శివయ్య,
కాదు బాబాయ్. అయ్యో బాబాయ్, ఏమండి మీరు అలా కన్నీళ్లు పెట్టుకోకండి, నేను తట్టుకోలేను. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు? ఇంకా ఏం కావాలదునా? చాలా మంచి సన్మానమే జరిగింది కదా. ఏమైందిరా శివ? ఏమైందా? నన్ను మా అమ్మని కొట్టాడు, మా ఆయన్ని కొట్టడానికి పైకొచ్చాడు. ఈ అవమానం చాలదా? మా అన్నయ్య లేడనే కదా నన్ను, నా భార్యని, మమ్మల్ని నమ్ముకుని వచ్చిన మా అత్తని ఇంతలా అవమానించారు. కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలల్లుడు. పుండు మీద కారు జల్లకండి. సర్దు మనిగే సమస్యను దయచేసి మీరు పెద్ద చేయకండి. అది చేసింది నీ కొడుకు. పాపం నా అల్లుడు ఈ ఇంటి కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ కష్టం బయట చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ గౌరవంగా బతకొచ్చు. అమ్మా, దయచేసి మీరు పేరు చేసే మాటలు మాట్లాడకండి. శివయ్య నా కన్న కొడుకు లాంటి వాడు. ఆస్తిలో నయ్యా పైసా ఆశించకుండా అన్నయ్య అన్నయ్య అని ఆయన చెయ్యి పట్టుకుని నడిచినందుకు మాకు బాగా చేశారులే, మాకు బాగా బుద్ధొచ్చిందక్క. ఎరా, నిన్ను మా అన్నయ్య చూసుకున్నట్టు నేను చూసుకోలేదా? చిన్నప్పుడు నిన్ను ఈ భుజాల మీద ఎక్కించుకుని తిప్పాను కదరా. నా గుండెల మీద పెట్టుకుని ఆడించాను కదరా. ఇప్పుడు ఎవరు కాదన్నారా? వాణ్ణి ఎలా పెంచావో మాకు తెలీదా? బామ్మర్ది, వీడు మాకంటే నీ గుండెల మీదే ఎక్కువ పెరిగాడు బామ్మర్ది. అదే గుండె ఆగిపోయేలాగా అందరి ముందు మా అత్తయ్యని కొట్టాడు, నా భార్యని కొట్టాడు, ఇప్పుడు నా మీద చెయ్యెత్తాడు. ఇప్పుడు మంచోళ్ళ అమాయకంగా ఎలా నటిస్తున్నాడు? బావ నటించడం ఏంటి బాబాయ్? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఒక మాట అనుకోవడం సహజం. మీరిలా మాట్లాడకండి, మనలో మనం సర్దుకుపోవాలి కదా.